ఏపీ సెట్ 2025 ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీ సెట్ 2025కి సంబంధించిన టెస్ట్ కండక్ట్ చేయడం కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క ఏపీ సెట్కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి ఏపీ సెట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఎంత, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లై చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఏపీ సెట్కి సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో దీంట్లో ఏ సబ్జెక్ట్స్కి ఏపీ సెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, ఏపీ సెట్ క్వాలిఫైడ్ అయినట్లయితే ఫర్దర్గా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే టాపిక్తో పాటు సో మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాము. వీడియో పూర్తిగా చూసినట్టయితే ఇప్పుడు మేము చెప్పిన టాపిక్స్ పైన మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ ఏపీ సెట్ 2025కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ అవ్వడం. అండ్ ఇక్కడ మీరు ఇలా స్క్రోల్ చేసినట్టయితే ప్రజెంట్ వచ్చేసి మనకు ఏపీ సెట్ అనేది టోటల్గా 30 సబ్జెక్ట్స్కి అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ 30 సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఏపీ సెట్కి సంబంధించి ఏపీ సెట్ 2025 అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్డ్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. జస్ట్ మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రెస్ నోట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రెస్ నోట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. వ్యూ అఫీషియల్ నోటిఫికేషన్ పైన నేను క్లిక్ చేయడం జరిగింది. ఏపీ సెట్ 2025కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఏపీ సెట్కి సంబంధించి జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 1600 రూపీస్ అనేది పే చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 1300 రూపీస్ అనేది పే చేసి మీరు ఏపీ సెట్ కోసం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి కానీ థర్డ్ జెండర్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే సో మనకి ఇక్కడ 900 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేసి మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ మనకు ఏపీ సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం కూడా డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు 28th 29th మార్చ్ 2026లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారు. సో మనకు ఆన్లైన్ సిబిటీ మోడ్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మీరు ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ గురించి క్వైరీ చేసినట్లయితే సో మనకు డేట్ ఆఫ్ ది కమెన్స్మెంట్స్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనకు ఏపీ సెట్కి సంబంధించిన అప్లికేషన్ అనేది 9th January 2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకు 9th January 2026 అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మేము డీటెయిల్ వీడియో చేస్తాము అండ్ సేమ్ టైం మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అప్లికేషన్ సర్వీస్ కోసం డైరెక్ట్గా మీరు మనకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ద్వారా, మెయిల్ ఐడి ద్వారా, వాటెవర్ టెలిగ్రామ్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేశారు. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అనేది కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి డేట్స్ అయితే ఇచ్చారు. ఇది 28th March 2026, 29th March 2026 అనేది మనకు ఈ యొక్క ప్రెస్ నోట్లో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో అదర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మళ్ళీ మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అదర్ థింగ్స్ కూడా మనం ఇక్కడ క్లియర్గా అయితే తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఏపీ సెట్కి సంబంధించి 1 by 1. సో మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ గురించి క్వైరీ చేసినట్టయితే ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో విత్ ఇన్ షార్ట్లో అయితే నేను చెప్తాను. ఎలిజిబిలిటీకి సంబంధించి నార్మల్గా ఈ యొక్క ఏపీ సెట్ అప్లై చేయాలి అంటే మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అయితే మీరు ఈ యొక్క ఏపీ సెట్ ఎగ్జామినేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ సెట్ కనుక మనం క్వాలిఫైడ్ అయినట్లయితే సో ఆఫ్టర్ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫైడ్ అయినట్లయితే సో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి, డిగ్రీ లెక్చరర్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి, డిఫరెంట్ యూనివర్సిటీస్లో మీరు పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవడానికి వెయిటేజ్ ప్రకారం ఈ యొక్క సెట్ సర్టిఫికేట్ అయితే మనకు యూజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ప్రజెంట్ పీజీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వారు మీరు ఓపెన్ యూనివర్సిటీలో కానీ రెగ్యులర్ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడ కంప్లీట్ చేసిన వారైనా అండ్ సేమ్ టైం మీరు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులైనా కూడా మీరు యొక్క ఏపీ సెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మినిమం పర్సెంటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు కనుక జనరల్ కేటగిరీ, అన్రిజర్వ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఇక్కడ 55% మార్క్స్ అనేది మీ యొక్క పీజీలో అయితే ఖచ్చితంగా ఉండాలి. 55% అనేది ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సీజీపీఏ మోడ్ ఉన్నట్టయితే సీజీపీఏని పర్సెంటేజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క సో సీజీపీఏ ఏదైతే ఉంటుందో పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అదర్ కేటగిరీస్ లైక్ బీసీ కేటగిరీ కానీ, షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి ఎస్సీ ఎస్టీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ, థర్డ్ జెండర్ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ అయినట్టయితే అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది మీ యొక్క పర్టికులర్ పీజీలో ఉన్నట్లయితే సో మీరు యొక్క ఏపీ సెట్కి అయితే అప్లై
చేసుకోవచ్చు. ప్రజెంట్ పర్సూయింగ్లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో పీజీఆర్ ఈక్వాలెంట్ మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఏపీ సెట్ పర్పస్ ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం అయితే అప్లై చేస్తాము. సో అప్లై చేసుకున్న వారికి బేస్డ్ ఆన్ కట్ ఆఫ్ను బట్టి సో మీకు సెట్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. వన్స్ మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరిగితే అది లైఫ్ టైం అయితే మనకు ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏపీ సెట్ అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్ అని అయితే క్వైరీ చేస్తారు. ఏపీ సెట్ అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అయితే ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. ఏ ఏజ్ ఉన్న వాళ్ళైనా అప్లై చేయొచ్చు. మీరు పీజీ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులైనా ఆల్రెడీ మీరు పీజీ కంప్లీట్ చేసిన వారైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీని పర్పస్ ఏంటి అనేది ఆల్రెడీ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ యూనివర్సిటీస్ కావచ్చు లేదా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మనకు డిగ్రీ లెక్చరర్గా జాయిన్ అవ్వడానికి కూడా ఇది మనకి అయితే యూజ్ కావడం జరుగుతుంది ఏపీ సెట్కి సంబంధించిన అప్డేట్స్ ప్రకారం అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఏ సబ్జెక్ట్స్కి ఏపీ సెట్ కండక్ట్ చేస్తున్నారని సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తారు. ఏపీ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ గురించి కూడా ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏపీ సెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు టోటల్గా 2 పేపర్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటుంది. జస్ట్ లైక్ యూజీసీ నెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే మనకు కామన్ సిలబస్. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఏపీ సెట్కి సంబంధించి ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏపీ ఆర్సీ సెట్ సిలబస్ కూడా సేమ్ ఉంటుంది. అంటే మీరు పిహెచ్డీ అడ్మిషన్స్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్న సిలబస్ సేమ్ ఉంటుంది. యూజీసీ నెట్ కోసం రాస్తున్న సిలబస్ సేమ్ ఉంటుంది. సిఎస్ఐఆర్ నెట్ కోసం రాస్తున్న సిలబస్ సేమ్ ఉంటుంది. అండ్ టెట్ ఇక్కడ మనకు సెట్ కూడా సిలబస్ సేమ్ ఉంటుంది. కాబట్టి ఒకేసారి మీరు సిలబస్ అనేది ప్రిపేర్ అయితే ఈ యొక్క బెనిఫిట్స్ అనేది 3 వాటికి మీకు యూజ్ కావడం జరుగుతుంది. సో ఏపీ సెట్కి సంబంధించి పేపర్ 1 అనేది ఆల్ సబ్జెక్ట్స్కి టోటల్గా 30 సబ్జెక్ట్స్కి సో పేపర్ 1 అనేది కామన్ అయితే ఉంటుంది. పేపర్ 2 అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంకామ్ కంప్లీట్ చేయడం జరిగింది. నాకు పేపర్ 2 వచ్చేసి కామర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు పొలిటికల్ సైన్స్లో పీజీ చేస్తుంటే పొలిటికల్ సైన్స్ నుంచి మీకు సెకండ్ పేపర్ 2 అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ కెమిస్ట్రీ కంప్లీట్ చేస్తుంటే కెమికల్ సైన్సెస్ అనేది మీకు పేపర్ 2 కింద అయితే ఉండడం జరుగుతుంది. ఇది మనకు జనరల్ పేపర్ వచ్చేసి. సో ఏపీ సెట్ టోటల్గా మనకు 300 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 300 మార్క్స్కి పేపర్ 1 వచ్చేసి 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. పేపర్ 2 వచ్చేసి 200 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ 2 వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈచ్ వన్ వచ్చేసి 2 మార్క్స్ అనేది ఇక్కడ ఉంటుంది యాజ్ పర్ ప్రజెంట్ మనకు పేపర్ ప్యాటర్న్ ప్రకారం అయితే. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తాము. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో ది మాస్టర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే సరిపోతుంది. ఇది పేపర్ 1కి సంబంధించి పేపర్ 1 సిలబస్ కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ పేపర్ 1కి సంబంధించి ఏపీ సెట్కి సంబంధించిన పేపర్ 1 కావచ్చు, రీసెంట్గా తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి కావచ్చు, అండ్ ఏపీ ఆర్సీ సెట్కి సంబంధించి కావచ్చు, యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి కావచ్చు, పేపర్ 1 యొక్క ప్రీవియస్ సో మెనీ క్వశ్చన్ పేపర్స్ మన ఛానల్లో అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ పేపర్ 1 వచ్చేసి ఏంటంటే ఇది జనరల్ పేపర్ టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ సంబంధించి సో మనకు పేపర్ 1 అయితే ఉంటుంది. పేపర్ 1 అనేది అందరికీ కామన్ ఉంటుంది. యూజీసీ నెట్ సిలబస్ అండ్ అదేవిధంగా ఏపీ ఆర్సీ సెట్ సిలబస్ అండ్ అదేవిధంగా ఏపీ సెట్ సిలబస్ కూడా సేమ్ అయితే ఉంటుంది. సో మీరు జస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకోండి. నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇది కూడా. సో ఆల్రెడీ ప్రీవియస్లో సో ఈ యొక్క సెట్కి సంబంధించి ఏ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ అనేది మనం ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని మేము డీటెయిల్ వీడియో కూడా చేసాము. ఆ వీడియో ద్వారా మీరు చేసుకోవచ్చు. అండ్ పేపర్ 2కి సంబంధించి ఏంటంటే టోటల్గా మనకు 30 సబ్జెక్ట్స్కి ఈ యొక్క ఏపీ సెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు ఏ సబ్జెక్ట్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ అనేది సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ అనేది ఆంథ్రోపాలజీలో కంప్లీట్ చేస్తుంటే ఆంథ్రోపాలజీ సంబంధించిన సిలబస్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యొక్క ఆంథ్రోపాలజీ సంబంధించిన సిలబస్ నుంచి మనకు 200 మార్క్స్కి క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ 2 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ హిస్టరీకి సంబంధించి మీరు సో హిస్టరీ ఆర్ ఈక్వాలెంట్ ఎంఏ హిస్టరీ ఆర్ ఈక్వాలెంట్ కంప్లీట్ చేస్తుంటే హిస్టరీకి సంబంధించిన సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. కెమికల్ సైన్స్ మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ కంప్లీట్ చేస్తుంటే కెమికల్ సైన్స్కి సంబంధించి మీరు ఎంకమ్ ఆర్ ఈక్వాలెంట్ కంప్లీట్ చేస్తుంటే సో ఇక్కడ మనం ఎంకమ్కి సంబంధించి కామర్స్ సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ అయితే ఉంటుంది. మీ యొక్క రిలవెంట్ సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పేపర్ 1 ఏ విధంగా ఉంటుంది, పేపర్ 2 ఏ విధంగా ఉంటుందని. పేపర్ 1 వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దెన్ సో అదర్ థింగ్స్ కూడా క్వైరీ చేస్తారు. మనకు సబ్జెక్ట్స్ చూసాం కాబట్టి అప్లికేషన్ సంబంధించి క్వైరీ చేస్తారు. సో అప్లికేషన్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు యొక్క ఏపీ సెట్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మేము డీటెయిల్ వీడియో చేస్తాము. మనకు 9th జనవరి 2026 రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. వన్స్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మేము డీటెయిల్ వీడియో చేస్తాం. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి పీజీ మెమో అనేది నాట్ మ్యాండేటరీ, బట్ మీకు అప్ టు పీజీ వరకు డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. లైక్ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్ అనేది ఉన్నట్లయితే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సేమ్ టైం ప్రజెంట్ మీరు ఏ పీజీ చదువుతున్నారు, పీజీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంత, పీజీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, లేదా పీజీ ప్రెజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అయితే ఎప్పుడు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఆ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క ఫాస్ట్ ఫోటో సిగ్నేచర్ కూడా కావాల్సి ఉంటుంది. వాటిని కన్ఫర్మ్ చేసుకొని అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అప్లికేషన్ ఫీ గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీరు కనుక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1600 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. బీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ అయితే 1300 రూపీస్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అండ్ థర్డ్ జెండర్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 900 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి. అండ్ అప్లికేషన్ లింక్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవ్వలేదు. వన్స్ డీటెయిల్స్ ఎనేబుల్
సక్సెస్ఫుల్ అయిన తర్వాత మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఈ వీడియోలో మనం సో మెనీ టాపిక్స్ గురించి అయితే డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ గురించి క్వైరీ చేస్తారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏపీ సెట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే పీజీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్. మీరు ఓపెన్ యూనివర్సిటీస్లో చదివినా లేదా రెగ్యులర్ యూనివర్సిటీలో చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ కంప్లీట్ అయిన వారైతే మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే సో 55% అనేది మీ యొక్క పీజీలో మార్క్స్ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిజర్వ్డ్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్లయితే 50% మార్క్స్ ఉంటే మీరు ఈ యొక్క సెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో మీకు మార్క్స్ అనేది ఐడియా ఉండదు కాబట్టి ఆఫ్టర్ మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే అప్పుడు కంపేర్ చేస్తారు. సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మీ పర్సెంటేజ్ అయితే కంపేర్ చేస్తారు. బట్ పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. బ్యాక్లాగ్ ఉంది సార్, అది ఎలాంటి రీజన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ థింగ్ అనమాట. అప్లికేషన్ ఫీ గురించి మనం ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 1600 రూపీస్ ఫర్ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి, 1300 ఫర్ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి, 900 ఫర్ ఎస్సీ ఎస్టీ అదర్ డిజబిలిటీకి సంబంధించిన కేటగిరీ స్టూడెంట్స్కి అయితే అది టోటల్గా 30 సబ్జెక్ట్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 30 సబ్జెక్ట్స్ సంబంధించి పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసి కామన్ ఉంటుంది. పేపర్ 2 అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క పీజీని బట్టి అయితే ఉంటుంది. పేపర్ 1 నుంచి 100 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2లో 200 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఈచ్ 1 2 మార్క్స్. ఇక్కడ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ 1 2 మార్క్స్. ఇది ఇన్ఫర్మేషన్. అండ్ క్వాలిఫైడ్ మార్క్స్ గురించి కూడా సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వైరీ చేస్తారు. సో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి సో మనకి ఇక్కడ మార్క్స్ అయితే ఉంటాయి. దాంట్లో వచ్చేసి 40% మార్క్స్ అనేది సో ఇక్కడ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 120. దెన్ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ అయినట్టయితే 35% మార్క్స్ ఉన్నట్టయితే మీకు ఫస్ట్ మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ దట్ ఈస్ 105 అయితే రావాల్సి ఉంటుంది. ఆ యొక్క పర్టికులర్ ఎంట్రన్స్ మనకు ఎగ్జామ్లో అయితే ఈ విధంగా మీకు మార్క్స్ వచ్చినట్టయితే మీరు ఏపీ సెట్ ఫస్ట్ టైర్ 1 అనేది స్టెప్ 1 అయితే క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. స్టెప్ 1 క్లియర్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారిలో టాప్ 6% వచ్చేసి స్టెప్ 1 క్లియర్ చేసిన వాళ్ళలో టాప్ స్కోర్ వచ్చిన 6% క్యాండిడేట్స్కి సెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా మీరు ఈ యొక్క సెట్ అప్లై చేసి టాప్లో మీరు 6%లో కనుక ఉన్నట్లయితే టాప్ 6%లో ఎగ్జామ్ రాసిన టాప్ 6%లో కనుక మీరు ఉన్నట్టయితే పర్టికులర్ మీ సబ్జెక్ట్లో మీ కేటగిరీలో మీకు సెట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెట్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయంటే సో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రెండోది వచ్చేసి డిగ్రీ లెక్చరర్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు యూనివర్సిటీస్లో పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ఇది మనకు ఒక రకంగా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. ఈ 3 బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు అడిషనల్గా. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఏపీ సెట్ యొక్క కొంత ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.